ఎస్జిటి ఎగ్జామ్ 13/6/2025 అభ్యర్థుల సమీక్ష ఆధారంగా విశ్లేషణ. ఈరోజు జరిగిన పేపర్ మధ్యస్థంగా ఉంది. తెలుగు 8వ తరగతి లోపల కంటెంట్ నుండే ఎక్కువ బిట్స్ వచ్చాయి. ఇది అభ్యర్థులకు తేలికగా అనిపించింది. 9, 10 తరగతుల నుండి 1 లేదా 4 బిట్లు మాత్రమే వచ్చాయి కనుక ప్రాధాన్యం ప్రాథమిక స్థాయికే ఎక్కువగా ఇచ్చారు. ఇంగ్లీష్ సెక్షన్ కాస్త ఇబ్బంది పెట్టేలాగా ఉంది కాబట్టి బిట్స్ అటెంప్ట్ చేయడానికి అభ్యర్థులు పూర్తి పట్టు కలిగి ఉండాలి. గ్రామర్, వొకాబులరీ పైన బలం ఉన్నవారు మాత్రమే మంచి అటెంప్ట్ చేయగలిగారు. సాధారణంగా ఇది మధ్యస్థంగా కాక కాస్త కఠినంగా ఉందని అభిప్రాయం. కంటెంట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. 8వ తరగతి వరకు కంటెంట్ను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. 9, 10 తరగతుల నుండి కూడా కొన్ని బిట్స్ రావడం వల్ల అభ్యాసం విస్తృతంగా ఉండాలి. లింక్ లెసన్స్ నుండి 9, 10 బిట్స్ పడుతున్నాయి. టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చదివితేనే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలగడం సాధ్యమైంది. సైకాలజీ ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉండటం వల్ల అభ్యర్థులకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఈ విభాగంలో ఎక్కువ మంది అటెంప్ట్ చేయగలిగారు. PIE సైకాలజీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. PIE సంబంధిత ప్రశ్నలు చాలా సింపుల్గా ఉన్నాయని అభ్యర్థుల అభిప్రాయం. ఈ విభాగంలోనూ ఎక్కువ మంది అటెంప్ట్ చేయగలిగారు. గణిత శాస్త్రంలో కొన్ని బిట్స్ లెంతీగా ఇవ్వబడ్డాయి. టైం మేనేజ్మెంట్ అత్యంత కీలకమైంది. సాధారణంగా బిట్లు బాగానే ఉన్నాయి, కొన్ని కష్టమైనవి కూడా ఉన్నాయి. అభ్యర్థులందరికీ లెక్కింపులు త్వరగా చేసేటట్లు ప్రాక్టీస్ అవసరం. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్, రచయితలు, ఇండెక్స్లపై బిట్లు వచ్చాయి. జీకే ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి కానీ విభిన్నంగా అడిగారు. ఈ విభాగం పూర్తిగా చదివిన అభ్యర్థులు మంచి అటెంప్ట్ చేస్తారు. మెథడాలజీ ప్రశ్నలు మిశ్రమంగా ఉన్నాయని అభిప్రాయం. కొన్ని ఈజీగా ఉండగా కొన్ని కఠినంగా ఉన్నాయని భావించారు. దీన్ని అధిగమించాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీతో పాటు తరచూ మాక్ టెస్ట్ చేయడం అవసరం. ముగింపు విశ్లేషణ, ఓవరాల్ అనాలిసిస్. ఈసారి ఎస్జిటి పరీక్షను అభ్యర్థులు మధ్యస్థ స్థాయిగా ఉంది. పేపర్ చదువుకున్న వారికి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన టైం మేనేజ్మెంట్, కంటెంట్ కవరేజ్ రెండూ అవసరం. క్లాస్ 1 నుండి 8 బుక్స్, ప్రాథమిక సైకాలజీ, మెథడ్స్ మరియు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు.